నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా ఝాన్సీ రాణి. గురుగారు, ద్వాదశ రాశులలోని 9వ రాశి అయిన ధనస్సు రాశి వారికి జులై మాసంలో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే వారు పాటించాల్సిన నియమాలు, తీసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేయండి. నువ్వు చెప్పావు కదా 9వ రాశి అని. అవును, 9 అంటేనే గుడ్ నేమ్ అన్నమాట, గుడ్ నెంబర్. గురువు గురువు, అందులో గురువు భాగ్యంలో 9వ ఇంట్లో ఉన్నప్పుడు మనం గ్రహాలన్నీ కూడా చాలా బాగుంటాయి. తండ్రికి సంబంధించినవి అని మనం పితృ సంబంధించి అని మనం చెప్పుకుంటాం. ఈ యొక్క ధనుసు రాశి వారికి అందరికీ కూడా జూలై నెలలో పితృదేవతల ఆశీర్వాదాలు బాగా వస్తాయి. ఫస్ట్ పాయింట్ ఇది వస్తే అన్నీ సక్సెస్ అయినట్టే. పితృదోషాలు పోతాయి. పితృదేవతలకి కనబడుతూ ఉంటారు వీళ్ళకి కళల్లో. కొంతమందికి దెయ్యాలు కనబడుతూ ఉంటారు, కానీ ఈ ధనుసు రాశి వారికి పితృదేవతలు కనబడతారు. కానీ అమ్మగారు పడాల్సినటువంటి అవసరం బాబు ఎందుకు కనబడ్డారా అని మనకి నైవేద్యాలు ఈ ఆషాఢ మాసం అంతా కూడా పితృదేవతల ఆరాధనలు ఇలాంటివన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది. ఇకపోతే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో వీరికి చక్కటి రాబడి బాగా పెరుగుతుంది, ధన ఆదాయం బాగా పెరుగుతుంది. ఇదొకటి. మొన్నటి వరకు కాస్త బాగా డల్గా ఉన్నటువంటి ధనుసు రాశి ఇప్పుడు మళ్ళీ భూమిలోకి వచ్చింది, మంచిగా తయారైంది. సో గురుబలం పెరిగింది వీళ్ళకి. వివాహాలు ఇవన్నీ కూడా ఈ నెలలో ముహూర్తాలు లేవు కాదు, కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా వివాహాలు కూడా అవుతాయి అన్నమాట. అంటే నెక్స్ట్ మంత్ అవ్వచ్చు, అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆషాఢ మాసంలో పెట్టుడు ముహూర్తాలు ఉన్నాయి కదా. అంటే క్రిస్టియన్స్ ముస్లిమ్స్లోనే కాకుండా హిందూస్లో కూడా ఇప్పుడు పెట్టుడు ముహూర్తాలు పెట్టి చేసేసుకుంటున్నారు. పంతులు గారు కూడా అలాగే తయారయ్యారు. ఎలా అంటే వీళ్ళకి ఖాళీ లేదనుకో ఆ రోజు అబ్బాయి అసలు ముహూర్తం మంచిది కాదంటారు. ఆ రోజు వాళ్ళకి ఏ పూజ లేదనుకో, అమ్మ ఝాన్సీ రాణి ఈరోజు చాలా మంచి రోజు, నువ్వు నీ ఫ్రెండ్స్ అందరూ పెళ్ళిళ్ళు చేసేసుకోండి అంటారు అనమాట. ఈ రకంగా. సో ఈ యొక్క మనకి ధనుసు రాశి వారి కొన్ని కోట్లు అప్పు తెచ్చామండి. మరి ఈ అప్పు తెచ్చిందంతా కూడా మనం బిజినెస్లు పెట్టాం, బిల్డింగ్లు కట్టాం, స్థలాలు కొన్నాం, సామాను కొన్నాం, ఇవన్నీ అమ్ముడు అవ్వట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ టోటల్ రిలీఫ్ వచ్చేస్తుంది. ఇప్పుడు అమ్మకాలు మంచిగా జరగడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది నోటి దగ్గరికి వచ్చి ఆగిపోతుందండి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి, దగ్గరికి వస్తాయి. వీళ్ళు ఏం చేశారంటే ఈ 2 years నుంచి రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలామంది, ఎక్కువ మంది 2 years నుంచి బేరాలు లేవు. అన్ ఐడిల్ మ్యాన్స్ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్ షాప్. ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒకటి కెలుగుతూ ఉంటారు కదా. అందుకని ఈ ప్రేమ వ్యవహారాల్లో ఇరుక్కుపోయారు చాలామంది. ఈ ఖాళీగా ఉంటున్నారు కదా, తర్వాత ఫోన్లు కొట్టుకోవడము, కస్టమర్స్తో మాట్లాడుకోవడము, అలా పనికిమాలిన లింక్స్ అనేటటువంటి కొంతమందికి, అందరికీ కాదు, అలాంటివి ఉన్నాయి. అలాంటి వాటి నుంచి ఈ నెల నుంచి బయటకు వచ్చేయాలి. మంచి సాధన చేసేటటువంటి వాళ్ళు కూడా పాడైపోయారనమాట. ఇక ఎవరు లేనప్పుడు దేవుడి పేరు చెప్తారు. ఈ ప్రేమ వ్యవహారాల్లో ఉన్నప్పుడు దేవుడే గుర్తుకు రాడు. ఇంకా గురువు ఏమొస్తాడు? నో ఫోన్స్ గురువులకి ఎవరికి కూడా. ధనుసు రాశి వాళ్ళు ఫుల్ బిజీ విత్ లవర్స్ అనమాట, లవ్ అఫేర్స్. సో ఈ రకంగా ధనుసు రాశి వాళ్ళు ఆర్థికంగా పుంజుకుంటారు. అండ్ నెక్స్ట్ వీళ్ళు ప్రమోషన్స్, ఉద్యోగాల్లో కూడా ప్రమోషన్స్ రావడం అనేటటువంటి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తలు ఇద్దరు కూడా వృత్తిరీత్యా వేరే వేరే ఊరల్లో మనకి పనిచేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అండ్ భర్త ఒక చోట ఉద్యోగము, భార్య ఒక చోట ఉద్యోగము. అండ్ చాలామంది ధనుసు రాశి వాళ్ళు షుగర్ వ్యాధి వచ్చింది. ఆల్రెడీ షుగర్తో వీళ్ళకి కొంచెం బాధలు పడుతున్నారు. అండ్ నాకు తెలిసినటువంటి ఒక ధనుసు రాశి ఆయన ఎప్పుడు కూడా ఏమండి నా పెళ్ళ నన్ను దగ్గరికి రానివ్వట్లేదండి, నాకు ఇన్కమ్స్ లేవని అని పాపం బాధపడుతూ ఉంటాడు. ఎందుకని అతను జ్యోతిషం ఫీల్డ్లోనే ఉన్నాడు. చెప్తూ ఉంటే మరి ఎందుకు అన్నీ పోతాయిలేవయ్యా, పోతాయి అంటే మొన్న చక్కగా కనబడి గురుగారు మీరు చెప్పినట్టుగా, అతను జ్యోతిషవేత్త అయినా కూడా గురుగారు మీరు చెప్పినట్టుగా మార్పు వచ్చిందండి అన్నాడు. దట్ గుడ్ నాయన, గుడ్ అన్నాం. సో ఈ యొక్క జూపిటర్ ట్రాన్సిషన్ వల్ల మంచి స్థానాలకు వచ్చినాయి. ఒక్క గురుడు ఒక్కడు చాలమ్మా. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇచ్చేస్తాడు, స్థలాలు లేని వాళ్ళకి స్థలాలు ఇచ్చేస్తాడు, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి పడేస్తాడు. తర్వాత ఇళ్ళు కట్టాలి అని సంవత్సరాల ప్రణాళికలు వేసుకున్న వాళ్ళు టెపీమని కట్టేస్తారు. ఏమంటే మా దగ్గర ఇన్కమ్స్ లేవండి అని అన్నటువంటి వాళ్ళందరికీ కూడా అప్పులు ఇప్పించేయడం జరుగుతుంది. సో ఇన్ దిస్ వే ఇది అది అని లేదు, మొత్తం
అద్భుతమైనగా వీళ్ళు రాణించడానికి అవకాశాలు ఉన్నాయమ్మా. ఒక విధంగా చెప్పాలంటే టైం వచ్చే వరకు వెయిట్ చేయాలి అంతే గురుగారు. మ్మ్. ఇప్పుడు అవ్వలేదంటే ఇప్పుడు సమయం కరెక్ట్ కాదు, అది తర్వాత వస్తుంది అని అర్థం చేసుకోవాలి కరెక్ట్. అంతే. పుట్టపర్తి బాబా గారు ఏం చెప్పారంటే, ఎవడు ఎన్ని కష్టాల్లో వచ్చినా టైం విల్ డిసైడ్ అనేవారు. అంతే. ఇది కాలం చెప్పుద్దంటే శ్రద్ధ సబూరి. శ్రద్ధ బాబా గారు షిరిడి సాయిబాబా గారు శ్రద్ధ సబూరి అంతే అనమాట. పెద్దవాళ్ళు అలాగే చెప్తారు కాబట్టి ఓపిక అలాగే పట్టాలి, జాగ్రత్త టైం చేసుకోవాలి. కోసం కరెక్ట్ టైం కోసం వేచి చూడాలి అంతే అంతే. అమ్మ అంతే. ఓకే గురుగారు, మరి వీరికి ఆరోగ్య రీత్యా అంటే విమానయానం అలా ఏమైనా అవకాశాలు ఉన్నాయంటారా వీళ్ళకి? వీళ్ళకి యూరినరీ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి, ఉమ్. ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఆరోగ్యరీత్యా. అండ్ విమానయానాలు ఫారిన్ దేశాలు ఆయా ఎప్పుడు తిరుగుతూ ఉంటారు వీళ్ళు. అలాగే ఈ జూలై నెలలో కూడా చక్కగా తిరుగుతారు సింగపూరు, మలేషియాలు. దేనికోసం అనుకుంటున్న పార్టీలు చేసుకోవడం కోసం. ఓకే గురుగారు, అంటే ఎదగడానికి కాదు. అంటే ఆనందం, డబ్బులు వస్తున్నాయి ఏం చేస్తారు. సో ఆ విధంగా చాలా జల్సాగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకే ఇక పరిహారాలు విదేశాలకి బాగానే వెళ్తారు. అలాగే ఈ యొక్క పూజలు పునస్కారాలు కూడా బాగానే చేస్తారు. బట్ మనం అస్తమానం చెప్పేది ఏంటంటే మంచి గురువులను పట్టుకోండి అని చెప్తాం. ఆదిశంకరులు థియాలజీ చదవండి, వివేకానందుడి బోధనలు చదవండి, పరమహంస యోగానందుల వారి బోధనలు చదవండి, ఆనందమూర్తి ప్రభాత రంజన్ సర్కార్ బోధనలు చదవండి. అంటే వీళ్ళ ఈ మానేసి యూట్యూబ్లో చెప్పేవాళ్ళ పిచ్చి పిచ్చి దీపాలు ఇటుపెట్టు అటుపెట్టు, నల్లదీపం పెట్టు, ఎర్రదీపం పెట్టు ఈ చదివి మొత్తం దేవుడి మీద నమ్మకాలు పోగొట్టేసుకుంటారు. జ్యోతిష శాస్త్రం మీద నమ్మకాలు పోతాయి. ఎందుకంటే ఒక్కొక్కడు అడుగుతూ ఉంటాడు మనల్ని, గురుగారు ఒక ఆయన ఇలాగ చెప్పాడు, ఒక ఆయన ఇది రాసి బాగుందంటాడు, ఇంకోటి బాగాలేదంటాడు, ఎవరు నమ్మాలంటే ఫస్ట్ నీ జాతకం బాగోకపోతేనే నువ్వు అది ఇది చూస్తావు. నేను ఎవడు చూడమన్నాడు? వీళ్ళందరికీ యూట్యూబ్లో ఫ్రీగా వస్తున్నాయి కదా అని ఇలా స్క్రోల్ చేస్తారు అన్నమాట, సరదాగా వాడేం చెప్పాడు వీడేం చెప్పాడు అని. అందుకని మంచి పని చేస్తున్నారు. కాబట్టి అదే స్వామి వివేకానందుడు ఎప్పుడు చెప్పినా స్టాండర్డ్, అదే మనము ఆదిశంకర్లు ఎప్పుడు చెప్పినా స్టాండర్డ్ గురువు. మనం పట్టుకున్న గురువులను బట్టి మనకు విజ్ఞానము మన భవిష్యత్తు అనేది ఉంటుంది. అవును. ఓకే గురుగారు, మరి వీరు పాటించాల్సిన నియమాలు ఏంటి, అలాగే తీసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క ధనుసు రాశి వారికి 2 గ్రహాలు బాగాలేదు. అర్ధాష్టమ శని జరుగుతున్నాడు వీళ్ళకి. దానివల్ల పనులు కొంచెం లేట్గా జరుగుతూ ఉంటాయి. ఈ పనులన్నీ కూడా కొంచెం స్పీడ్ రేట్లో కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలి అంటే శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకి లభిస్తాయి. ఓకే గురుగారు, ధనుస్సు రాశికి సంబంధించి రాశి ఫలాల గురించి, అలాగే వాళ్ళు పాటించాల్సిన నియమాలు, తీసుకోవాల్సిన పరిహారం గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.